ఫోన్ ట్యాపింగ్ కేసుపై నాంపల్లి కోర్టులో వాదనలు జరిగాయి. తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు రేపు ప్రకటించనుంది. ఛార్జ్షీట్ వేయకపోవడంతో డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని మాజీ అడిషనల్ ఎస్పీలు కోరగా జూన్ 10నే ఛార్జ్షీట్ దాఖలు చేశామని పీపీ కోర్టు స్పష్టం చేసింది. కొన్ని కారణాలతో ఛార్జ్షీట్ను వెనక్కు పంపారని పీపీ వాదించారు. బెంచ్ మీద ఛార్జ్షీట్ లేదు కనుక డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశామని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా పలు సుప్రీంకోర్టు తీర్పులను ఇరుపక్షాలు ప్రస్తావించాయి. ఇరుపక్షాల వాదనలు ముగియటంతో తీర్పు రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు. రేపు తీర్పు వెలువరించనుంది. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ విచారణ జరిగింది. ముఖ్యంగా గతంలో ఏవైతే బెయిల్ పిటిషన్ దాఖలు చేశారో అడిషనల్ ఎస్పీలైన భుజంగరావు, తిరుపతన్న వీళ్ళిద్దరికి సంబంధించి కూడా డిఫాల్ట్ బెయిల్ అప్లై చేశారు. అయితే ఛార్జ్షీట్లకు సంబంధించి నిందితుడు రిమాండ్కు నుంచి మొదలు నుంచి కూడా దాదాపు 90 రోజుల లోపు కూడా ఛార్జ్షీట్ అనేది పోలీసులు దాఖలు చేయాలి. కానీ అభియోగ పత్రానికి సంబంధించి కూడా జూన్ 10నే దాఖలు చేశామని కూడా ఏదైతే పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయితే వాదనలు వినిపించారు. అయితే మొత్తానికి చూసుకుంటే ఛార్జ్షీట్కి సంబంధించి కొన్ని తప్పిదాల వల్ల మళ్ళీ వెనక్కి పంపించారు. మళ్ళీ ఛార్జ్షీట్ అనేది వేశాం. దానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ఇప్పటికే కోర్టుకు నిన్ననే ఛార్జ్షీట్ కూడా దాఖలు చేసింది. కాబట్టి ఆ టెక్నికల్ హార్డ్ డిస్క్లు కావచ్చు వాటన్నింటి కూడా రహస్యంగా ఉంచాలని కూడా ఇప్పటికే పీపీ కోరింది. అయితే డిఫాల్ట్ బెయిల్కి సంబంధించి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏవైతే ఉంటాయో గతంలో ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్, మ్యాండేటరీ బెయిల్కి సంబంధించి కూడా వాదనలు అయితే కొనసాగాయి. దీనికి సంబంధించి ఇరు వాదనలు పూర్తయిన అనంతరం న్యాయమూర్తి ఆ తీర్పును సంబంధించి పూర్తిగా రిజర్వ్ చేసింది. రేపు తీర్పు ప్రకటించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. అయితే 167 సిఆర్పిసి కింద తప్పనిసరిగా డిఫాల్ట్ బెయిల్ అనేది నిందితులకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే 167 సిఆర్పిసి చెప్తుంది ఏంటంటే దాదాపు నిందితుడు రిమాండ్ నుంచి కూడా 90 రోజుల లోపు కూడా ఈ ఏదైతే ఛార్జ్షీట్ అనేది దాఖలు చేయాలి. ఛార్జ్షీట్ దాఖలు చేయకపోతే డిఫాల్ట్ బెయిల్కు అర్హులంటూ కూడా ఏదైతే సిఆర్పిసి కూడా చెప్తుంది. అయితే ఈ సిఆర్పిసిని జడ్జిమెంట్ సంబంధించి న్యాయమూర్తి రేపు ఫాలో అవి తీర్పు ఇస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే షెడ్యూల్ ప్రకారం అయితే కొన్ని ఇంపార్టెంట్ కేసులకు సంబంధించి 180 రోజుల వరకు కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి ఈ అంశాన్ని కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. అయితే దీనిపై కూడా న్యాయమూర్తి దీనికి సంబంధించి విచారణ చేస్తానంటూ కూడా ఇప్పటికే తెలిపిన నేపథ్యం రేపు తీర్పు రిజర్వ్ చేశారు. కాబట్టి రేపు ప్రకటించే అవకాశం అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్.